హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము రెడీ అయితే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం వెళ్ళాము, చాలా బాగుంది. ఎక్కడ ఏంటనేది వీడియోలో తెలియజేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. కార్ పార్కింగ్ చేసి అసలు చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఎంత బాగుందంటే నిజంగా తిరుపతికి ఏమాత్రం అసలు తక్కువ లేదని చెప్పొచ్చు. యాజ్ టీజ్ తిరుపతి లాగే ఉంది. అదే స్వర్ణగిరి ఫ్రెండ్స్, చాలా బాగుండింది. ఫస్ట్ టైం వెళ్ళాం మేము. అసలు మొత్తం కూడా ఆల్మోస్ట్ తిరుపతిలో ఎలా ఉందో యాజ్ టీజ్ అలాగే ఉంది టెంపుల్ అయితే. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇంకా ఫోన్ అయితే ఎలో లేదు. దర్శనం తర్వాత ఇక్కడ బయటకు వచ్చాక పెద్దది హనుమాన్ స్టాచ్యూ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటా. చాలా బాగుండింది, పెద్దదనమాట. అసలు ఇక్కడైతే ఎటు చూసినా నాకు తిరుమలలో ఎలా అయితే ఉందో అసలు యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది నిజంగా. మేము యాక్చువల్లీ ఫ్రైడే మేము అంటే మార్చి 20కి తిరుపతికి వెళ్ళేది ఉండే. కాకపోతే ఇంకా పండుగ అదంతా రావడం వల్ల అనుకోకుండా వెళ్ళలేకపోయాము. ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసుకొని కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాము. అందుకని చెప్పేసి సరే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పేసి వచ్చామన్నమాట. చాలా అంటే నేను ఈ టెంపుల్ కూడా రాలేదు, ఎట్లా తిరుపతి క్యాన్సిల్ అయింది కదా అని చెప్పేసి ఇటు అయితే వచ్చినాం. అసలు ఎంత బాగుందంటే చాలా బాగా అనిపించింది. వెంకటేశ్వర స్వామి చూస్తుంటే కూడా అసలు నిజంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినంత ఆనందం అనిపించింది. నిజంగా చాలా బాగుంది. నాకు తెలిసి అయితే చాలామంది వెళ్ళే ఉంటారు. మేము ఎటుగా వెళ్ళామేమో అనిపించింది. అంటే ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఇలాగే డిలే అయిపోయింది. ఇంకా మొన్న అయితే ఇంకా చక్కగా వెళ్ళేసి ఆ స్వామివారి దర్శనం అయితే మంచిగా జరిగింది. చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే. ఎవరైనా ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత మొత్తం కూడా కొంచెం చుట్టూ తిరిగి చూసాము. ఇక్కడైతే మంచిగా కొబ్బరికాయ కొట్టేసారు అన్నమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా లోపల కోనేరు ఉంటుంది కదా, ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎటు చూసినా ప్రశాంతమైన, అసలు చాలా ఎండ ఉన్నా కూడా మనకి అంత ఎండలాగా అనిపించలేదు. చాలా బాగుండింది టెంపుల్ అయితే. ఎటు చూసినా బాగా అనిపించింది నాకైతే. ప్రశాంతమైన వైబ్స్, కొంచెం యాదగిరిలో ఉన్న వైబ్స్ కనిపించాయి నాకు. ఇక్కడ తిరుపతిలో ఉన్నట్లు కూడా అనిపించింది. మేము యాదగిరి కూడా వెళ్ళాము కదా, 2 times వెళ్ళాము. యాదగిరి లాగా కూడా కొంచెం కొన్ని అనిపించినాయి, కొన్ని ఏమో తిరుపతి లాగా అనిపించింది. ఇక్కడైతే యాజ్ టీజ్ అసలు దించేశారని చెప్పాలి. అసలు తిరుపతి ఇక్కడ మనము తిరుపతిలో కూడా దర్శనం తర్వాత అక్కడ దీపాలు వెలిగిస్తాం కదా, యాజ్ టీజ్ దించేస్తారు అసలు అక్కడైతే. ఇక్కడ చూడొచ్చు మంచిగా కోనేరు, దీంట్లో కాయిన్స్ వేస్తున్నారు. ఇక్కడనైతే చాలాసేపు నిల్చున్నాము. అసలు ఎంత బాగా అనిపించిందంటే ప్రశాంతంగా అక్కడ అసలు ఆ స్వామివారి నామంతో పలుకుతూ ఎంత బాగుందంటే ప్లెజెంట్గా అనిపించింది. మళ్ళీ అంత సమ్మర్ అయినా సరే చుట్టూ ఇట్లా ఇంతమంది జనాలను కూడా కూల్గా ప్రశాంతంగా అసలు ఇక్కడ ఎంతసేపు ఉన్నా కూడా టైం అయితే కొంచెం కూడా అసలు బోర్లా ఫీల్ అవ్వలేదు. అంత బాగుంది. కోనేరు దగ్గర మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాం. అసలు నిజంగా మాకు వచ్చేసి కొంచెం 100 kilometers ఉందని చెప్పాలి. మేము ఇంకా ఓఆర్ఆర్ నుంచి వెళ్ళాము కాబట్టి లోపల నుంచి వెళ్తే కొంచెం దగ్గరే ఉంటుంది కానీ ట్రాఫిక్ ప్రాబ్లంలో అలా వచ్చాము. కానీ చాలా బాగుంది. ఇంకా అటు సైడ్ ఉన్న వాళ్ళైతే ఎవ్రీ వీక్ కూడా వెళ్ళొచ్చు, అంత బాగుంటుంది అసలు. మాకు కొంచెం లాంగే కానీ ఇక్కడైతే చాలాసేపు ఉన్నాము. ఈ కోనేరు దగ్గర మాత్రం చాలా బాగా అనిపించింది. ఎంతసేపు అట్లా నిల్చున్నా కూర్చున్నా చాలా బాగుండింది అసలు ఈ ప్లేస్ అయితే.
ఇక్కడ చూసారు కదా, యాస్టీస్ తిరుపతిలో కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ చాలామంది కార్తీక మాసంలో కానప్పుడు కానీ ఇక్కడ దీపాలు వెలిగిస్తుంటారు. స్వామివారి పాదాలు, శంఖ చక్రాలు అసలు ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ చాలాసేపు, చాలా 1 అవర్కి పైగా ఉన్నాము ఈ ప్లేస్లో. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఫౌంటైన్ ఉండే, ఇక్కడ కూడా కాసేపు పిల్లలు సరదాగా అటు ఇటు తిరిగారు. ఇంకా అప్పుడు టైం వచ్చేసి అయితే 2 అవుతుంది అనుకుంటా. కొంచెం అంటే కాళ్ళు అక్కడ ఎండ పడుతుంది కదా, ఇంకా కాసేపు ఇక్కడ ఉండేసి తర్వాత అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. అసలు ఎటు చూడ అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి టెంపుల్లో. ఎవరైతే వెళ్ళలేదనుకున్నారో వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి. మేమే ఎన్ని ఇయర్స్ తర్వాత ఇంత లేట్గా వెళ్ళామా అనిపించింది. టెంపుల్ అటు సైడు అసలు లోపల కూడా ఎంత బాగుందో. మొత్తం తిరుపతి ఇటు యాదగిరి 2 టెంపుల్ల వైబ్స్ అయితే ఇక్కడ కనిపించినాయి. ఇంకా ఎర్లీగా మేము స్టార్ట్ అయితే మటుకి 2 చూసుకుందాం అనుకున్నాం, కానీ మేమేంటంటే చిన్నగా 10 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి ఇంట్లోంచి. ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకా మేము వెళ్ళేసరికి 12:15 అలా అయింది. ఇంకా దర్శనం అదంతా అయిపోయేసరికి 2:30 అట్లా అయింది. కొంచెం సాటర్డే వెళ్ళాం కాబట్టి సాటర్డే ఎక్కువ రష్ ఉందని చెప్పాలి. సాటర్డే ఎంతైనా స్వామివారిని దర్శించుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా, మేము సాటర్డే వెళ్ళాము. లేదంటే ఎర్లీ మార్నింగే ఒక 7కి అట్లా స్టార్ట్ అయినాం అనుకో, మంచిగా 2 టెంపుల్స్ కవర్ చేయొచ్చు. ఈసారి వెళ్ళినప్పుడు అలాగే అనుకున్నాము, 2 టెంపుల్ కవర్ చేసే విధంగా వెళ్ళాలి అని చెప్పేసి. చాలా బాగుండింది ఫ్రెండ్స్, అసలు నిజంగా ఎంత బాగా చేశారంటే అసలు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుండింది. ఇక్కడ భోజనాలు కూడా పెట్టారనమాట. అంటే తిరుపతిలాగా ఫ్రీ భోజనం 24 అవర్స్ భోజనాలు అయితే పెడుతున్నారు. మాకు తెలియక మేము ఇంటి దగ్గర నుంచి దర్శనం అయిన తర్వాత పులిహోర తినొచ్చని, పులిహోర మేము ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళని తెచ్చుకుంటాం కదా, ఆ పులిహోర ఇంకా మేము ఏం తినలేదు. ఇక్కడ మంచి దేవుని ప్రసాదం కదా అని చెప్పేసి ఇక్కడ తినేసి వచ్చేసినాం. చాలా బాగుంది అసలుకి. ఇక్కడ ఇటంతా వైబ్స్ చూడండి. చాలామంది ఇంకా క్యూలో ఇటు సైడు క్యూలో ఉన్నారు. మా దర్శనం అవ్వకముందు మేము కూడా చాలాసేపు క్యూలో ఉన్నాము. ఎందుకంటే మాకు ఫోన్ అప్పుడు ఎలా లేదు. ఫోన్ కానీ ఈ టెంపుల్కి వెళ్తే ఎవరైనా ప్లక్కర్స్ పెట్టి జుట్టు ఇరబోసుకోవడం అలాంటివి అయితే అస్సలేదు. అలా ఉన్నారనుకో పక్కకు అంటే పక్కకు నిల్చోబెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెయిర్ అలా లీవ్ చేసుకోకుండా వెళ్ళాలి. అలాగే ఫోన్స్ అయితే అలో లేదు. పైనుండి కింద తీసాము. వ్యూ చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుండింది. ఇంక ఇక్కడ కూడా స్వామివారిని అలంకరణ అయితే ఇలా చేశారు. ఇక్కడ ఏవో బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట అవి. ఈ రథం చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు. ఇంక ఈవినింగ్ టైం అయితే ఎక్కువసేపు ఉండొచ్చు. ఇంకా మేము అసలు అంటే 2 గంటలప్పుడు అంటే ఇంక ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎండాకాలం కదా, కొంచెం వేడిగా అనిపించింది. కిందికి వెళ్ళాము. కిందికి వెళ్తానైతే ఇంకా మంచిగా గ్రాస్ అక్కడ చాలా బాగుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇంకా స్టాచ్యూ చూడండి ఎంత బాగుందంటే నిజంగా స్వామివారిని మన కళ్ళ ముందే ఉన్నట్టుగా అసలు ఎంత బాగా చేశారు. ఇదైతే నాకు బాగా నచ్చింది. అసలు ఆ స్వామివారు అసలు కన్నులో కట్టినట్టుగా ఎంత బాగా చేశారనిపించింది నిజంగా. మనకు తిరుపతిలో ఏ విధంగా స్వామివారు ఉంటారో ఇక్కడ కూడా అసలు స్వామివారు దర్శనం మనం అక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉన్నారనమాట. ఇంక ఇలా అయితే మా దర్శనం ఇక్కడ కిందికి వచ్చేసినాం. ఇక్కడేమో భోజనాలు పెడుతున్నారు. మేము కాసేపు ఇక్కడ గ్రాస్ ఉంటుంది, ఆ గ్రాస్లో కాసేపు చాలాసేపు కూర్చునిపోయి తర్వాత భోజనాలకు అయితే 24 అవర్స్ పెడతానే ఉంటారంట. బాగానే ఉంది. చాలామంది అంటే దేవుని ప్రసాదం కాబట్టి ఖచ్చితంగా తినాలి కాబట్టి మేము కూడా తిన్నాము. ఇంక ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుంది అసలు. ఎటు చూసినా పెద్ద పెద్ద ప్లేస్ అన్నమాట. అసలు ఆ ప్లేస్ చూస్తే ఇందులో ఏమో కళ్యాణం చేస్తారు,
ఈసారి చూడాలి, మనం ఆన్లైన్లో చూసుకొని ముందే బుక్ చేసుకోవచ్చు అంట. కళ్యాణం మనం చేపిస్తాం అనుకుంటే కళ్యాణం చేయించడానికి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. నేను అదే అనుకున్నాను, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అలాగే చేయాలని చెప్పేసి. ఫస్ట్ టైం కదా వెళ్ళింది, మాకు ఏం తెలియదు కదా, అందుకని చెప్పేసి ఈసారి ఆన్లైన్లో చూసుకొని వెళ్ళొచ్చు. ఇంక ఇక్కడైతే మంచిగా అందరు కూడా టైం అయితే మంచిగా స్పెండ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఎంత ఓపెన్ ప్లేసు, ఆ గ్రాస్ పైన మంచిగా చక్కగా కూర్చుండిపోయి చాలాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసినాం. ఇక్కడైతే భోజనాలు తింటున్నారు అందరూ. మేము కూడా కొంచెం భోజనం తినేసి వాటర్ అవి తీసేసుకొని వచ్చేసినాం. ఇక్కడ కూడా మనం ఒక 500 అట్లా డొనేట్ చేసినాం అనుకో, మన బర్త్డేకి కానీ మ్యారేజ్ డేకి కానీ అర్చన చేసేసి మన గోత్రనామాలు చెప్పేస్తే అక్కడ మనకు ఆ రోజు మన పేరు మీద కొంచెం ప్రసాదం కానీ ఇట్లా పంచుతారంట. అలా మేమైతే ఇచ్చాము. ఇంకా అది చేస్తారని మనకేం తెలియదు, చేస్తారంట. చాలా బాగుండింది. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలాసేపు కూర్చున్నాము. అంటే వ్యూ కూడా అంత బాగుందని చెప్పాలి. అసలు నిజంగా ఒక మంచి తిరుపతి పోలేదు నా వల్లే కొంచెం, అంటే నాకు వీళ్ళు ఏంటంటే ఉగాది రోజు తిరుపతికి వెళ్దామన్నారు, పండుగ రోజు కుదరదు కదా అట్లా అనుకున్నాను. నెక్స్ట్ డేకి ఏమో ఇంకా టైం సెట్ అవ్వలేదు, ఇంకా పిల్లలు అన్నీ సర్దుకోవడం అవన్నీ కుదరక సరేలే నెక్స్ట్ వీక్ వెళ్దామనిలే అనుకున్నాం. మళ్ళీ ఏప్రిల్ మంత్ అట్లా వెళ్దాం అనుకున్నాం. అందుకే క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈ టెంపుల్కి వచ్చినాం. నిజంగా ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషంగా, తిరుపతికి వెళ్ళలేదన్న ఫీలింగ్ ఏం రాలేదు. ఆ యాస్లీజ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీలింగ్ వచ్చింది. అసలు చాలా బాగుంది అసలు ఈ టెంపుల్ అయితే. నిజంగా కూడా దగ్గరుంటేనైతే మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చు, అంత బాగా చేశారు. ఇంకా తిరిగి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్ ఎలా ఉందో మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. మేమైతే ఇంకా తిరిగి ప్రయాణానికి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా కార్ పార్కింగ్ చేసిన దగ్గర ఓపెన్ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ కూడా చాలాసేపు ఉన్నాం.